అక్రమంగా అక్రమంగా సంపాదించే వారికి మరి దేవుడు ఎంతగానో హెచ్చరిస్తూ ఉంటున్నాడండి. ఈ రాత్రికాల సమయంలో ధనవంతులైన వారి గురించి ప్రభువు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. నీవు ఎంత సంపాదించినా కూడా నీ సంపాదన నీకు ఒకానొక రోజుకి నీకు అక్కరకు రాదని వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది. మీ యొక్క సంపాదన గతంలో మొన్న మనకు జరిగిన విషయంలో కరోనా టైంలో ఒక్కొక్కరి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. అయినా కూడా మరి ప్రాణాన్ని కాపాడలేకపోయినాయి ఆ డబ్బులు. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీకు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నువ్వు కోట్ల డబ్బులు మరి కూడగొట్టుకొని అనేకమైన ఆస్తులు సంపాదించుకొని ఉన్నట్లయితే నీ యొక్క ఆస్తి ఎక్కడుందో, నీ యొక్క మరి ఆలోచనలు, నీ యొక్క మరి ఆ యొక్క ఆస్తి మీదనే నీకు నీ మనసు ఉంటుందని ప్రభువు మనకి తెలియపడుతూ ఉంటున్నాడు. మరి కరోనా టైంలో ఎంతోమంది కోటీశ్వరులు కూడా ప్రాణాలని కాపాడుకోలేకపోయారు. కనుక మరి రానున్న కాలం చాలా మనకి భయంకరమైన పరిస్థితులు మరి చూపబోతుంది. ఇప్పటికే మరి చాలా చోట్ల పలు చోట్ల కూడా మరి రకరకాల ఉప్పెనలు మరి భారీ వర్షాలతో మరి దుబాయ్ లాంటి దేశాలు కూడా మరి కొట్టకపోతూ ఉంటున్నాయి. కనుక మీరు ఒకసారి గమనించుకోవాల్సిన ఈ అవసరం ఈ రాత్రి సమయం దేవుడు మీకు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, అన్యులారా, మీరందరూ ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆస్తి ముఖ్యం కాదండి మనకి. నీ ప్రాణం ఈ రాత్రి నీ ప్రాణాన్ని దేవుడు అడిగితే నీవు ఎక్కడికి వెళ్తావు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. శరీరపరంగా మనం చనిపోతే ఆత్మకి మరి మనం లెక్క ఒప్పచెప్పాలి. కనుక మరి రాత్రికాల సమయంలో మీరు దేవుని గురించి ఆలోచన చేశారా ఎప్పుడైనా? మరి ఎంతో డబ్బు ఉన్నతమైన వాళ్ళు కానీ మరి ఎందరో మరి డబ్బు సంపాదించుకొని ఉంటున్నటువంటి వాళ్ళు కూడా మరి పలు రకాల వాటిని పూజించి అసలు దేవుడు ఎవరు అనే ఆలోచన కూడా లేకోకుండా మరి దేవుడిని తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు ఈరోజు. మరి దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడు ఎవరనే విషయాన్ని మరి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నీవు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక మరి మనము బ్రతికుండగానే, మనము భూమి మీద ఉండగానే మరి మనం దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కనుక